ఐపీఎల్లో భాగంగా రేపు మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా వర్స్ ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు వీళ్ళ హెడ్ టు హెడ్ చూస్తే ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరగా అందులో ఎల్ఎస్జీ 3 మ్యాచ్లు గెలిస్తే 2 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. మరి ఇక్కడ కోల్కతా అంటేనే మనకు కొద్దిగా పిచ్చు స్పిన్కు అలాగే ఫాస్టర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే గత కొన్ని మ్యాచ్లను చూస్తే మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీమే ఎక్కువసార్లు గెలిచింది. అంతేకాకుండా ఇక్కడ ఇరు టీముల నుంచి పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం కోల్కతాకు బౌలింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటే బ్యాటింగ్లో కొద్దిగా వీక్గా ఉంది. దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. లక్నోకు బ్యాటింగ్ బాగా ఉంటే బౌలింగ్ కొద్దిగా వీక్గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఉండబోతున్నారు, ఇక్కడ లోకల్ బాయ్ ఇప్పుడు ఎల్ఎస్జీ టీం తరఫున ఆడుతున్నాడు, అదే సహేద్. మరి ప్లేయింగ్ లెవెల్లో ఎవరున్నారో చూస్తే ముందుగా లక్నో టీం నుంచి చూస్తే కేకేఆర్ నుంచి చూస్తే ఓపెనర్గా డికాక్, సునీల్ నరేన్ రావు వస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు. ముఖ్యంగా డికాక్ ఓన్లీ గత ఒక మ్యాచ్లో కొద్దిగా బాగా ఆడాడు. సునీల్ నరేన్ అయితే పూర్తిగా విఫలం అవుతున్నాడు. తర్వాత మిడిల్ ఆర్డర్గా అజింక్య రహానే అలాగే రఘువంశీ వస్తున్నారు. వీళ్ళిద్దరూ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అలాగే వెంకటేశయ్య లాస్ట్ మ్యాచ్లో మాత్రం విరగదీశాడు అనుకోండి. తర్వాత రింకు సింగ్ చివరిలో వస్తున్నా కానీ ఓకే చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. రసూల్ అయితే పూర్తిగా విఫలమవుతున్నాడు అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో. అలాగే రమన్దీప్ సింగ్, మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి రావచ్చు. వరుణ్ చక్రవర్తిలో బౌలింగ్లో మాత్రం టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అలాగే మనము లక్నో ప్లేయింగ్ లెవెల్ చూస్తే మాత్రం మార్క్రామ్ అలాగే మిచెల్ మార్ష్. ఇక్కడ మిచెల్ మార్ష్ తన కెరీర్లోనే అత్యంత అద్భుతమైన ఫామ్లో కంటిన్యూ అవుతున్నాడు. అలాగే మార్క్రామ్ మొదట్లో స్లోగా ఆడుతూ క్రమేపిన తన ఫామ్ను అందిపుచ్చుకుంటున్నాడు. అలాగే తర్వాత వస్తున్నటువంటి నికోలస్ పురాన్ అద్భుతమైన రీతిలో రాణిస్తున్నాడు. తర్వాత రిషబ్ పంత్, ఇక్కడ మెయిన్ వీళ్ళకు కొరకరాని కొయ్యిలా మారుతుంది రిషబ్ పంత్. ఇతను బ్యాటింగ్లో కనీసం సింగిల్ రొటేట్ చేయడానికైనా ట్రై చేయొచ్చు కదా, అది కూడా లేకుండా తడబ్యాట్ ఆడేది వరకు వచ్చినంతసేపు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఆయుష్ బదాని మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. డేవిడ్ మిల్లర్ తన స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. అబ్దుల్ సహమద్ లేదా షాజద్ అహ్మద్ రావచ్చు. ఇక్కడ నా ఓటు షహజద్ అహ్మద్కు ఇవ్వచ్చు, ఎందుకంటే ఇతను లోకల్ బాయ్ కాబట్టి. షార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, ఆకాశ్దీప్, ఇంకా రతి బౌలింగ్ మాత్రం అద్భుతంగా చేస్తున్నాడు స్పిన్ బౌలింగ్ నుంచి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా చూస్తే రవి బిష్ణోయ్ రావచ్చు. అదే కాకుండా ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీం ఎక్కువ గెలుస్తుంది కాబట్టి ఇక్కడ టాస్ గెలిచినటువంటి టీము సెకండ్ బ్యాటింగ్ తీసుకోవచ్చు. అదే కాకుండా ఓవరాల్గా ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో 19 బాల్ ఆడాడు ఆండ్రూ రసూల్ గత 5 మ్యాచ్ల్లో. అందులో కేవలం 54 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే ఫోరాన్ కూడా నరేన్ బౌలింగ్లో 33 బాల్లకు గాను 25 మాత్రమే చేశాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.